అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. ఆపదామపహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి సోచ్ఛిష్టాయాం సజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. తిరుప్పావై పాసురము 8వ పాసురం. ఒకసారి పాసురము అనుసంధానం చేసుకొని అర్థాన్ని తెలుసుకుందాం. கீஜுவானம் வெள்ளென்னெருமை சிறுவீடு மேயுவான் பரந்தனகான் மிக்குள்ள பிள்ளைகளும் போவான் போகின்னாரை போகாமல் காத்து உன்னை கூவான் வந்து நின்னோம் போது குலமுடைய பாவாய் எழுந்திராய் பாடிப்பறை கொண்டு மாவாய் பிளந்தானை மல்லரை மாட்டிய தேவாதி தேவனை சென்று நாம் சேவித்தால் ஆவாவென்னாராயந்து అరుళేలోరెంబావాయ్. ఏడవ పాసురంలో పక్షుల శబ్దములు స్పష్టంగా వినిపిస్తూ ఉన్నాయి. వినిపించట్లేదా? కెటిలయో పేయప్పెన్నే. శాస్త్రవచనాలు బాగా అర్థం చేసుకొని భగవంతుని పట్ల పూర్తి ప్రేమమయమైనటువంటి గోపిక, నిన్నటి గోపిక. ఆమెకు కొన్ని గుర్తులు చెప్తున్నారు. కాసుం పిరప్పుం కలకల పక్కై పేర్తు. కాసుల దండలు, తాలిబొట్లు మెడలో ధరించినటువంటి మంచి కేశపరిమళములు కలిగినటువంటి గోపికలు ఉదయం లేచి వాళ్ళ నిత్య కర్తవ్యమైనటువంటి పెరుగును చిలికే, వెన్న తీసి నెయ్యి కాచేటువంటి వృత్తిని, అంటే తమ నిత్యం చేసే వృత్తిని కూడా దైవానికి ఆరాధనగా చేసేటువంటి లక్షణము కలిగినటువంటి వారు గొల్లలు. అలాంటి గొల్లలంతా కూడా చేస్తున్న పెరుగు శబ్దము, అన్ని వైపులా ఆ శబ్దము, అందరూ కొన్ని లక్షల గృహాలలో ఒకే సమయంలో పెరుగు తరుస్తూ ఉంటే ఆ శబ్దం నీకు వినిపించట్లేదా అని తాలిబొట్లను ప్రస్తావిస్తున్నారు. ఎందుకు అమ్మవారు తాలిబొట్లు వాటి శబ్దాన్ని చెప్తున్నారంటే, భగవంతునితో మనకొక బంధం ఉన్నది. ఆ బంధము భార్యాభర్తృబంధము అని వేదము చెబుతున్నది. పతిం విశ్వస్య ఆత్మేశ్వరగుం శాశ్వతగుం శివం అచ్యుతం. ఈ లోకానికంతటికీ పతి భగవానుడైన శ్రీమన్నారాయణుడు. లోకములో ఉన్నటువంటి అన్ని జీవులు, స్త్రీ పురుషులు అంతా కూడా స్త్రీ స్వరూపాలే. ఆత్మకు స్త్రీ స్వరూపాన్ని ఉపనిషత్తు తెలియజేసినది. ఎందుకు స్త్రీ స్వరూపాన్ని చెబుతున్నారంటే, స్త్రీ అనే శబ్దానికి అర్థము ఆధారపడి ఉండునది. ఈ ఆత్మ ఎప్పుడూ భగవంతునికి ఆధారమై ఉంటున్నది. ఆయన ఆధీనములో ఉంటుంది, ఆయనకు అనుగుణంగా ఉంటున్నది, ఉండవలసినదే. కనుక ఆత్మ స్త్రీ ప్రాయం. పరమాత్మ ఒక్కడే పురుషోత్తముడు. ఈ సృష్టిలో ఒక్కడే పురుషుడు. ఆ పురుషుడైన వాడు పరమాత్మ శ్రీమన్నారాయణుడు అని తెలుసుకొనుట, నేను ఆయనకు చెందినటువంటి, ఆయన నాకు పతి, నేను ఆయనకు పత్నిని అనేటువంటి ఆత్మజ్ఞానం తెలుసుకుంటే, తాలిబొట్టు పతి పత్ని బంధములో ప్రధానమైనటువంటిది మంగళసూత్రం కనుక ఆ మంగళసూత్రం యొక్క లక్షణాలు చెబుతున్నారు. ఆయనకే చెందిన దానను అన్నప్పుడు 3 లక్షణాలు కలిగి ఉండాలి. 3 ముళ్ళ బంధముతో ఏర్పడినది కదా. అందుచేత ఆ 3 లక్షణాలు ఏమిటంటే, నేను భగవంతుడికే తప్ప ఇతరులకు చెందిన దానను కాను.
ఇది మొదటిది. అంటే ఈ ఆత్మ స్వచ్ఛంగా ఆ పరమాత్మదే, ఇంకెవరికి చెందినది కాదు అని తెలుసుకోవాలి. ఇది భార్యగా భర్త పట్ల ఈయనకే నేను భార్యను అని అనుకున్నప్పుడు ఇతరులకు ఎవరికి చెందినదానను కాదు అని భావన పూర్ణంగా ఉండాలి. నాకు భగవంతుడే తప్ప వేరొక పదార్థము అనుభవింపదగినది లేదు, ఆయనయే నాకు సర్వవిధమైనటువంటి భోగ్య పదార్థం, ఏ భోగమైనా ఆయనతోనే అనుభవించవలెను అని ఆ జ్ఞానం ఉండాలి. రెండవది. మూడవది, నాకు భగవంతుడు తప్ప వేరొక రక్షకము లేదు, ఆయనే నన్ను రక్షించాలి, నేను ఆయనకే శరణాగతి చేయాలి. ఈ లక్షణము ఏదైతే ఉంటుందో ఆ ఆత్మను భగవానుడు సర్వవిధంగా కూడా ఒక భర్త భార్యను ఎలా అయితే ప్రేమించి రక్షించుకుంటాడో అలాగే పరమాత్మ కూడా ఈ ఆత్మను రక్షించుకుంటాడు అని తాలిబొట్టు ప్రస్తావన చేసినది ఈ పాసురములో. అలాగే మత్తినాల్ ఓషైపడుత్త తైరరవంకేట్టిలయో దధిమదన వృత్తాంతాన్ని కూడా తెలియచేస్తున్నది. దధిమదనము నిత్యం వాళ్ళు చేసేటువంటి పెరుగు, కృష్ణయ్య జన్మించిన తర్వాత ఈ గోపకులములో అపారమైనటువంటి పాడి సమృద్ధి, ఆ పాడి సమృద్ధిగా ఉన్నటువంటి పెరుగునంతా కూడా వెన్నగా మార్చి నెయ్యిగా మార్పు చేసి ఇది నిత్యకృత్యం వారికి. అంటే మనము చేసే ఈ ఆత్మ చేసే సకల విధమైనటువంటి కర్మలన్నీ కూడా భగవంతుని ప్రీతి కొరకే అని చెయ్యాలి. భగవద్గీతలో పరమాత్మ చెప్తున్నాడు, యత్కరోసి యదన్నాసి యజ్జోహసి దదాసి యత్ యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. నువ్వు భోజనం చేసినా లేదా ఈ లోకములో జీవించడానికి ఏ విధమైన పనులు చేసినా అవన్నీ కూడా నా ఆజ్ఞానుసారంగా చేస్తున్నాననే భావనతో చేయాలి, నా కొరకై చేయాలి. యజ్జుహోసి దదాసియత్, యజ్ఞదానములు చేసినా కూడా అవి నా ప్రీతికయే చేయాలి. అంతేకాదు పెద్దల ద్వారా పొందిన ఏ మంత్రమైనా తపస్సు చేసుకున్నా ఆ తపస్సు కూడా ఫలం కూడా నాకే సమర్పణ చేయాలి అని పరమాత్మ నిర్దేశనం. ఆ విధంగా ఉంటే భగవంతునితో బంధము గట్టిపడుతుంది, అది తెలియజేశారు. ఆమె కొంచెం భగవద్ అనుభవంలో ఉన్నదే కానీ ఇంకా కొంచెం ఎక్కువగా తానే అనుభవించాలి అని అనుకుంటున్నది. అనుభవం అంతకుముందు రోజు 6వ పాసురంలో అనుభవం లేని భగవద్భక్తురాలు పరమాత్మను అనుభవిస్తున్నది, కానీ 10 మందితో కలిసి అనుభవించాలనే ఆలోచన లేనిది, ఆ అనుభవం లేదు. ఇక 2వ పాసురంలో ఈమె అందరితో కలిసి అనుభవించవలసిన యోగ్యత కలిగినది అని తెలిసి కూడా బాగా కృష్ణ పరమాత్మ మీద ప్రేమ వివశురాలై మత్తెక్కి పడుకొని ఉన్నది. అందుకే పేయప్పెణ్ణి అని అన్నారు, పిచ్చి పిల్ల అని. ఆ తర్వాత మళ్ళా సర్దుకొని చక్కగా తేజముడయాయ్ ఓ తేజశాలిని అని పొగిడి నిద్రలేపారు. ఇక ఈరోజు పాసురంలో 8వ పాసురంలో ఇంకొక గోపికను నిద్రలేపుతున్నారు. కీజువానం వెల్లెన్నెరుమై సిరువీడు, కీజువానం తూర్పు, తూర్పు దిక్కున వానం ఆకాశం, వెల్లెన్రు తెల్లబడుతున్నది, ఎరుమై సిరువీడు మేయువాన్ పరందనగాన్ అని. గుర్తులేమిటి? తెల్లవారిందా, ఇంటి ముందు వచ్చి ఈ గోపిక కూడా నిద్రలేపడానికి ప్రయత్నించినప్పుడు తెల్లవారిందర్రా అప్పుడే అన్నట్టుగా ఆవిడ అడిగినట్టు భావించుకుంటే తెల్లవారికపోవడం ఏమిటమ్మా? ఈ జువానం తూర్పు దిక్కున తెల్లారిపోతుంది, తెల్లబడిపోతుంది, ఆకాశమంతా తెల్లనవుతున్నది. ఎరుమై సిరువీడు మేయువాన్ పరందనగాన్. ఈ గేదెలను పాలు పితికే కంటే ముందు ఒక చిన్న మేతకు పంపిస్తారు. పచ్చిక తెల్లవారుజామున ఉండేటువంటి మంచు కురిసినటువంటి పచ్చి గరిక, దాన్ని చిన్న మేత అని అంటారు. అంటే ఇది గోదాదేవికి ఒక బ్రాహ్మణ కుటుంబంలో పెరిగిన అమ్మాయికి ఎలా తెలిసింది? ఈ పశువులలో ఎలా చిన్న మేత పెద్ద మేత అనేటువంటి విషయం ఎలా తెలిసింది అంటే,
ఆవిడ ఎప్పుడైతే కృష్ణయ్యను ప్రేమించి కృష్ణుణ్ణి కలిసి సంశ్లేషణము పొందాలనుకున్న వెంటనే గొల్లవనితగా మారిపోయింది. భావన ప్రకర్షము చేత శరీరం మారిపోతున్నది అని నిరూపణం. భావనలోనే ఎక్కువగా అనుభూతిని పొందవచ్చును భౌతికంగా కన్నా. భౌతికంగా పొందిన అనుభూతి సమయము పరిమితి తక్కువ, ఆ అనుభూతి ఉండడానికి. మానసిక అనుభూతి ఎక్కువ పర్యంతము ఆనందాన్ని ఇస్తున్నది. కనుక గోదాదేవి కూడా గొల్లవనిత వలె తయారై గొల్ల కొప్పు, గొల్ల కట్టు, గొల్ల భాష, గొల్ల వాసన ఇవన్నిటిని కూడా ఆపాదించుకున్నది మానసిక ప్రకర్షము చేత. అందుచేత ఆవిడ పశువులు మేతకు పంపేటప్పుడు ఏ విధంగా ప్రవర్తిస్తారో అది కూడా తెలిసింది ఆవిడ. కనుక ఈ గేదెలను పాలు పితకడానికంటే ముందు ఈ గోపాలురు ఏం చేస్తారంటే, పశుపాలకులు ముందుగా ఈ మంచు కురిసిన పచ్చి గరికను తినడానికి బయటకు చిన్న మేతకు పంపిస్తారు. అవి మేసి వచ్చిన తర్వాత చక్కగా పాలు పితుక్కొని ఆ తర్వాత మధ్యాహ్న సమయానికల్లా అడవికి వెళ్ళి పెద్ద మేతకు రోజంతా మేపుకొని వస్తారు. ఇది నియమం. అది చెబుతున్నది. ఏమమ్మా, తెల్లవారుజామున ఆకాశము తెల్లబడిపోయింది, తూర్పు వైపున ఉదయించడానికి వెలుతురొచ్చేస్తున్నది. ఎరుమై చిరువీడు గేదెలు మేయవాన్ పచ్చిక మేటికై చిరువీడు. గేదెల ప్రస్తావన ఎందుకు చెప్పారు అంటే, గేదెలు ఎక్కువగా పాలను వర్షిస్తాయి, వాటికి వాత్సల్యం ఎక్కువ. అంటే తమ పిల్లల మీద ప్రేమ చేత ఎక్కువ పాలనిస్తాయి, అందుకే గేదెలను ఎక్కువగా పెంపుతారు. ఈ పాల వ్యాపారం చేసేవాళ్ళు కానీ, పాలను నడిపించేటువంటి వాళ్ళు కానీ, పాలు పంపిణీ చేసేటువంటి వాళ్ళు ఎక్కువగా గేదెల మీద ఆధారపడతారు. ఎందుకు? గేదెలు ఎక్కువగా పాలిస్తాయి. అందుచేత ఈ గేదెలు పచ్చిక మేయడానికై సిరివీడు చిన్న బీడుకు అనువైన కాలము విడువబడినదై పరందనగాను పోచున్నవి. ఇది ఒక గుర్తు చెప్పారు. అంతేకాదు, ఈ వ్రతానికి బయలుదేరిన వారు పోవాన్ పోగిన్నారై పోగామల్ కాత్తు మిక్కుళ్ళ పిళ్ళైగళం పోవాన్ పోగిన్నారై పోగామలు. మన గోష్ఠిలో ఉన్నటువంటి గోపికలంతా కూడా కృష్ణస్వామి సన్నిధానానికి వ్రతం చేయుట కొరకై బయలుదేరి వెళుతున్నారు అని అన్నారు. అనగానే లోపలున్న ఆవిడకు, మరి మీరు వెళుతున్నారు కదా, వెళ్ళండి, నేనెందుకు, మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళండి అన్నట్టుగా ఆమె భావించినది గోదమ్మ. అలా కాదమ్మా, పోవాన్ పోగిన్నారై అంటే వాళ్ళు కృష్ణుడి దగ్గరికి వెళ్ళాలన్నది కారణం కాదమ్మా. ఈ గోష్ఠిలో ప్రయాణము చేసి నడుస్తుంటే ఇదే నోము వలె అనుభవిస్తూ ఉన్నారు. పోవాన్ పోగిన్నారై పోవుటయే ప్రయోజనముగా పోగిన్నారై పోవుచున్నవారు. పోవుటయే ప్రయోజనం అంటే ఆ పోయి అక్కడేమో చేసి అదేదో అనుభవించాలని కాదు. ఈ గోష్ఠిలో కలిసి అందరము కలిసి ఆనందముగా పాటలు పాడుకుంటూ వెళుతున్న ఇదే పెద్ద ప్రయోజనం. ఇదే ఒక వ్రతానికి పెద్ద ప్రయోజనం. ఇంతమంది భాగవతోత్తములతో, ఇంతమంది గోపికలతో కలిసి అనేక ముచ్చటలాడుకుంటూ కృష్ణ వైభవాన్ని పాడుకుంటూ వెళుతున్నారే, ఈ దారి వెంట వెళుతున్న ఇదే దారిభత్యం. పురాణం కూడా చెబుతుంది, పాధేయం పుండరీకాక్షనామ సంకీర్తనామృతం. దారి వెంట వెళ్లే బాటసారులైన ప్రపన్నులు, బాటసారులు, వాళ్ళకి ఏమిటి దారిభత్యం అంటే భగవన్నామానుసంధానమే దారిభత్యం. అలాగే పోవాన్ పోగిన్నారై పోవుటయే ప్రయోజనముగా పోచున్నవారలైన మిగతా గోపికలందరూ బయలుదేరారు. నా అవసరం ఏమి లేదు కదా, మీరు వెళ్ళండి అన్నట్టుగా ఈ గోపిక భావన. అది గోదమ్మ గ్రహించింది. అలా కాదమ్మా, పోగా మల్కాత్, అయ్యయ్యో వాళ్ళు వెళ్ళిపోవట్లేదు, దారి వెంట ప్రయోజనంగా నడుస్తూ ఉన్నారు, మీ సన్నిధానానికే వచ్చారు, మీరు లేకుండా వెళతామా? మీరు లేకుండా వెళితే కృష్ణయ్య మమ్మల్ని అనుగ్రహిస్తాడా? కనుక మీ దగ్గరికే వచ్చి ఉన్నాము, వాళ్ళని ఆపాము. వెళుతున్న వారలను ఆపి ఉన్నై కూవాన్ వందు నిన్ను పిలుచుటకై వచ్చి
నిన్రోం నీ ద్వారం ముందు నిలిచున్నాం. కోదు కలముడయ పావాయ్ ఎజుందిరాయ్. ఈమె గొప్పతనం ఏమిటంటే, కృష్ణుడి దగ్గర ఈమెకున్నటువంటి గొప్ప స్వరూపం ఏమిటంటే, మనం ఎంతమంది వెళ్ళినా కూడా ఈవిడ వచ్చిందా లేదా అని కృష్ణుడి కన్నులు వెతుకుతాయట. ఆమె వచ్చిందా అని. ఆమె వస్తేనే మీ అందరితో నేను మాట్లాడతాను అనగలేంత సాన్నిహిత్యం ఈ గోపికతో. అందుచేత కోదు కలముడయ, కుతూహలం అంటే ఈమె ఎక్కడుంటే ఎక్కడ అందరూ ఆసక్తిగా చూడగలిగేంత వ్యక్తిత్వం, అలా మాట్లాడడము, అందరినీ కలుపుగోలుగా ఉండడము ఒక గొప్పతనం ఉన్నది ఈ గోపిక దగ్గర. ఈ గొప్పతనమే కృష్ణుణ్ణి ఆకర్షించినది. అందుచేత కృష్ణయ్య ఏమంటున్నాడు, ఆవిడ రాలేదా అని ఆవిడ కొరకు, నీ కొరకై వెతికేటువంటి వాడు ఆయన, ఆసక్తిగా చూసేవాడు. కనుక నువ్వు లేకపోతే మా గోష్ఠికి ఏమైనా గౌరవం ఉంటుందా? అందుచేత కోదు కలముడయా, కుతూహము కలిగిన పావాయి, ఓ పిల్ల యజుందిరాయ్ లెమ్ము, మీరు లేచి పరమాత్మను కూడా ఆసక్తి గొలిపేటువంటి వ్యక్తిత్వం మీది. మీ భక్తి, మీ ప్రేమ, మీ విశ్వాసము, మీ ధ్యానము, మీ సౌందర్యము, మీ వాక్చాతుర్యము, ఇవన్నీ కూడా ఆయనకు ఆసక్తి. మీరు మాట్లాడుతుంటే సంతోషపడతాడు, మీ సౌందర్యం చూసి సంతోషపడతాడు, మీ కలుపుగోలుతనము, మీ చలాకితనము చూసి ఆనందపడేటువంటి, కుతూహలపడేటువంటి వాడు స్వామి. అంతటి కుతూహలాన్ని రేకెత్తించగలిగేటువంటి గుణములు కలిగిన దానము నువ్వు. కనుక మీరు నిద్రలేవాలి. పాడి పరై కొండు, లేచి ఏం చేద్దామర్రా అన్నట్టుగా ఆవిడ కాస్త విసుగా అనిపించింది. అంటే లేదమ్మా, పాడి పరై కొండు, మనం చేసే పని ఏమిటి? పాడి ఆ కృష్ణనామానుసంధానము అపారంగా పాడి, కృష్ణ అచ్యుత అనంత మాయావీ మధురాపుర నాయక, యమునా తీర విహార యశోదా గర్భ ప్రకాశక, గోపకుల దీపక అని ఇలాంటి మంచి మాటలు, పరమాత్మ గుణవైభవమైనటువంటి పాటలను పాడినట్టయితే, కృష్ణ గుణములను పాడి పరై కొండు, మనతో వ్రతం చేయిస్తానన్నాడు కదా రాత్రి మనమంతా కలిసినప్పుడు. ఆ రాత్రి చెప్పినటువంటి మాట కొరకై మనమంతా తెల్లవారుజామున లేచి చక్కగా స్వామి సన్నిధానానికి వెళుతున్నాం. ఆయన మనకు ఆ వ్రత పరికరాలు, పరై, వాటికి కావలసినటువంటి, ఏదో వ్రతానికి కావలసినటువంటి కొన్ని వాయిద్యాలు, కొన్ని పరికరాలు ఏవో ఇస్తాడు ఆయన. ఇచ్చి మనతో వ్రతం చేయిస్తే లోకానికి వర్షం పడుతుంది. అందుచేత స్వామి వ్రతం చేయిస్తున్నాడు కనుక, స్వామి అందరికీ మాటిచ్చాడు కనుక, గోపవృద్ధులందరికీ, ఈ గోపవృద్ధులందరూ కలిసి మనల్ని దూరంగా పెట్టిన మనల్ని స్వామి దగ్గర తీసుకుపోయి చేర్చినారు కనుక కృష్ణుని మాట ఏమిటి? వాళ్ళందరికీ ఎంతో కొంత సహాయం చేద్దాం, వర్షం పడేటట్టు చేద్దాము. మన ఆనందానికి అడ్డు లేదు కదా. ఇంతవరకు గోపాలురు పెద్దలంతా కూడా అడ్డు చెప్పిన వాళ్ళు ఇవాళ మనల్ని హాయిగా విహరించడానికి అనుజ్ఞ ఇచ్చారే. కనుక ఇంతకంటే ఆనందం ఏముంటుంది? కనుక వాళ్ళ కొరకు మనం వ్రతం చేద్దామని మనల్ని వ్రతం చేయిస్తానన్నారు కదా. నీకు తెలుసు కదా, రాత్రి అనుకున్నాం కదా. కనుక ఓ కుతూహలవంతురాలైన గోపిక, ఓ పిల్ల, నిద్రలేవండి. వ్రత సాధనకు ఆయన ఇచ్చే పరికరాలను తీసుకొని వ్రతం చేద్దాం. మీరు ముందుండాలి. మీరు ముందుంటే స్వామి మమ్మల్ని గౌరవిస్తాడు, నిన్ను చూసి మమ్మల్ని గౌరవిస్తాడు. అందుచేత అలాగా అయితే ఎప్పుడైతే ఈమె కొంచెం చలనం వచ్చిందో, ఇక లేవడానికి సిద్ధపడిందో, భగవానుని యొక్క పరాక్రమాన్ని ఒకటి పాడితే ఇంకా ఆమెలో ఉత్తేజం కలుగుతుందనుకున్నారు ఈ గోదా గోపికలంతా. మావాయి పిలందానై మల్లరై మాట్టియా. భగవానునికి కేశవుడు అని ఒక పేరు. అది చాలా గొప్పనైనటువంటిది. అంటే సుందరమైన కేశ సంపద కలిగిన వాడు కృష్ణయ్య. మంచి ఉంగరాల జుట్టు, ఒత్తైన జుట్టు, అలాంటి సౌందర్యవంతమైన కేశములు కలిగిన వాడు కేశవుడు ఒక అర్థం. వేదార్థము కహ అంటే బ్రహ్మ, ఈశః అంటే శివుడు, రెండు తనలోనే తన నుంచే ప్రభవింపచేసినటువంటి వాడు కేశవుడు ఒక అర్థం. సామాన్య అర్థంలో
కేశి అనేటువంటి మావాయ్ అంటే గుర్రము రూపములో వచ్చినటువంటి కేశి అనేటువంటి రాక్షసుడు వచ్చాడు. కృష్ణయ్య చిన్నపిల్లవాడిగా ఆడుకుంటూ 5-6 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఆ గుంపులలో ఆడుకుంటూ ఉన్నప్పుడు ఒక చోట గుర్రం రూపంలో వచ్చి నిలబడ్డాడు. పిల్లలకు ఈ వస్తువులను చూస్తే దాని నోట్లో చేయి పెట్టడము అనేది ఒక అలవాటు ఉంటుంది కదా. ఆ విధంగా ఈ కృష్ణయ్య కూడా వచ్చి తన దగ్గరికి వచ్చినప్పుడు తను నోరు తెరిస్తే ఆ నోట్లో చేయి పెట్టినప్పుడు కృష్ణుని మింగేద్దాం అనుకున్నాడు గుర్రం రూపంలో వచ్చిన ఆ కేశి అనే రాక్షసుడు. అలాగే వాడి అభిప్రాయానికి అనుగుణంగా వెళ్ళి కృష్ణుడు ఆటలాడుతూ ఆ గుర్రం దగ్గరికి వెళ్ళి అది నోరు తెరిచి ఉంటే దాని లోపలికి చెయ్యి పెట్టాడు. మింగాలనుకున్నాడు ఈ రాక్షసుడు. కానీ ఆ చెయ్యి లోపలికి వెళ్ళి వాడి ప్రాణము ఆయువు పట్టువులను పట్టి లాగేశాడు, సంహారం చేశాడు. అలాంటి పరాక్రమవంతుడైనటువంటి వాడి నోటిని చీల్చివేసి సంహారం చేసినటువంటి పరమ పరాక్రమశాలి అయిన కృష్ణయ్య. అంతేకాదు కంస సంహారానికి వెళ్ళినప్పుడు చాణూర ముష్టికులు అనే 2 మల్లయోధులను పెట్టి 12 సంవత్సరాల పిల్లవాడి మీద బలిష్టమైనటువంటి యోధులను పెట్టి సంహరించాలనుకున్నాడు కంసుడు. కంసుడి అభిప్రాయానికి వ్యతిరేకంగా ఆ చాణూర ముష్టికులని 2 కూడా మల్లరై మాట్య ఆ మల్లులను మాట్య చాలా సులభంగా చంపివేసినటువంటి వాడు. ఇది ఆయన భుజబల పరాక్రమం. తన తెలివి చేత కేశిరాక్షసుని సంహారం చేసి తన భుజబలము చేత మల్లులను నిర్జింపజేసి అలాంటి వాడు మన కృష్ణ పరమాత్మ, మన కృష్ణయ్య. ఎవరో తెలుసునా? దేవాది దేవనై. దేవతలందరూ కూడా నిత్యము పూజించేటువంటి, నిత్యము స్వామిని దర్శింప చేసుకునేటువంటి మహనీయుడు. ముక్కోటి ఏకాదశి నాడు స్వామి సన్నిధానానికి దేవతలందరూ కూడా చేరుకొని స్వామిని దర్శించి స్వామి ద్వారా అనేక శక్తులను స్వీకరించి తమ విధి నిర్వహణలో కృతకృత్యులై ఉండేటువంటి వారు, పరమాత్మను నిరంతరము ఆశ్రయించి ఉండేటువంటి వారు దేవత అంతా కూడా. పరమాత్మ లేకుండా, నారాయణుడు లేకుండా ఏ దేవత తన చిన్న పని కూడా చేయలేరు. అటువంటి వాళ్ళందరికీ కూడా దేవాది దేవనై, దేవతలందరిలో గొప్పవాడుగా కీర్తించబడేటువంటి బ్రహ్మాది దేవతలకు కూడా దేవుడు. అలాంటి వాడిని మనము సెన్రు సేవిత్తాల్, ఆయన సన్నిధానానికి చేరుకొని ఆయన పాదముల చెంత కూర్చొని సేవించినట్టయితే, సేవించడం అంటే ఆయన గుణగణములను కీర్తించుట. ఈ తెల్లవారుజామున మనము మీ నాయకత్వంలో వెళ్ళి స్వామి సన్నిధానానికి చేరితే ఎన్రు అయ్యో పొద్దున తెల్లవారుజామునే శ్రమపడి కష్టపడి స్నానాదులు ఆచరించి నా దగ్గరికి వచ్చారా, నా మాట నిలబెట్టడానికి వచ్చారా, అయ్యో అని ఆయనే ఎంతో బాధపడతాడు. మనం చేసినటువంటి ఈ వ్రతము, మనం చేసిన ఈ కీర్తనలు చూసి అయ్యో ఎంత పిల్లలంతా మీరంతా ఎంత కష్టపడుతున్నారా, నా కొరకే ఇంత కష్టపడుతున్నారా అని ఎంతో ప్రేమగా దయతో ఆరాయందు అని మన యొక్క బాధలన్నిటినీ ఆరా తీసి విచారించి తెలుసుకొని అరుಳು కృపతో నెరవేరుస్తాడు. ఆయన కొరకై మనము తెల్లవారుజామున లేచి భగవద్భక్తులతో కలిసి స్వామి సన్నిధికి చేరుకొని ఆయన కీర్తనలను పాడినట్టయితే ఆయన మనమెంత ఆరాటపడ్డామో అంతకంటే ఎక్కువగా ఆరాటపడి మన బాధలను విచారించి మనం పడుతున్న శ్రమను చూసి బాధపడి మనకు కావలసినటువంటి ఇహలోక సౌఖ్యములతో పాటుగా భగవతు అనుభవాన్ని కూడా అందించి మనల్ని తరింపజేస్తాడు. అందుచేత మీరు నిద్రలేవండి అని చెప్పగానే ఆవిడ వెంటనే లేచి స్వామి సన్నిధానానికి వెళ్ళడానికి సిద్ధపడింది. ఈ గోపిక కుతూహల
పరులారైన కుతూహలము కలిగించగలిగే వ్యక్తిత్వము కలిగిన గోపిక. అందము చేత, తెలివి చేత, ప్రేమ చేత భగవానుణ్ణి వశము చేసుకున్నటువంటిది. అలాంటి గోపిక మన గోష్ఠిలో చేరింది. మొదటి గోపిక బాగా అనుభవం, బాగా పరమాత్మ ప్రేమ కలిగినదే కానీ ఒంటరిగా అనుభవిస్తున్న గోపిక, ఆమెను చేర్చుకున్నాము. రెండవ గోపిక అనుభవము ఉన్నది, భగవద్ ప్రేమ ఉంది, కానీ ఈమె మత్తెక్కి ఉన్నటువంటి గోపిక, ఆవిడను చేర్చుకున్నారు గోదా గోపికలు. మనమంతా కలిసి ఈ పాసురములో పరమాత్మనే ఆసక్తిని రేకెత్తింపజేసే వ్యక్తిత్వము కలిగిన గోపికను నిద్రలేపుకొని గోష్ఠిలో కలిశారు. ఒక్కొక్క రత్నము లాంటి గోపిక ఈ బృందములో కలుస్తుంటే ఈ బృందానికి ఒక గౌరవత్వం పెరుగుతున్నది. అలాంటి గౌరవం కలిగినటువంటి బృందాన్ని చూసి పరమాత్మ వశుడైపోతాడు, ప్రేమ మూర్తిగా మారిపోతాడు అని ఈ పాసురంలో నిద్రను లేపుకున్నారు. నిద్ర లేపుట అని మనం ప్రతిసారి చెప్పుకుంటున్నాం. నిద్ర లేవట అంటే కథార్థములో వాళ్ళు పడుకొనున్నారు, గోదమ్మ నిద్ర లేపుతున్నది, ఇది ఒక అర్థం. ఇక రెండవ అర్థము, భగవత్ ధ్యానములో ఉన్న వారిని మనము ఆశ్రయించి వారిని మనతో, వారి ద్వారా భగవత్ గుణాలను వినుట మనము నిద్రలేచుట. వాళ్ళు ధ్యానంలో ఉన్నారు, భగవంతుని ధ్యానం చేస్తూ ఉన్నటువంటి వాళ్లను మనకు ఆ ధ్యానం యొక్క ఆ భగవద్ గుణములను మనకు కూడా అందించుట అనేటువంటి విషయం ఎప్పుడైతే పరమాత్మ గుణవైభవం మన మనస్సులో చేరుతున్నదో మనలో ఉన్నటువంటి అజ్ఞానం అనేటువంటి నిద్ర తొలగిపోతుంది, జ్ఞానం అనేటువంటి మెలకువ కలుగుతుంది. దాంతో మన జీవితము వెలుగువంతమై సార్థకత కలిగి భగవత్ భోగ్యమవుతున్నది అని ఇందులో అంతరార్థం. నిద్రపోవుట, నిద్రలేపుట అనేదానికి ఈ అర్థం చెప్పుకుంటే మనకు సమన్వయం కుదురుతున్నది. ఆ విధంగా ముందుకు సాగితే మన జీవితాలు బాగుపడతాయి, భగవత్ అనుభవానికి యోగ్యమవుతాయని గోదాదేవి చేసిన ఒక ప్రయత్నము ధనుర్మాస వ్రతం. ఇట్లాంటి ధనుర్మాస వ్రతములో 8వ పాసురము 3వ గోపికను మేల్కొల్పుకున్నాము. స్వామి సన్నాధానికి చేరుకోవాలి. శ్రీకృష్ణ శరణం మమ. మాతృషా కించన త్రాణబద్ధ కంకణ పాణయే విష్ణుచిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం. ఆండాల్ తిరువడిகளே శరణం. జై శ్రీమన్నారాయణ.